హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీకి అండ్ జనసేనకు మధ్య ఈ పిఠాపురంలో చూసుకుంటే ఆ వారైతే కంటిన్యూ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే తను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వర్మ గారు ప్రకటించడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, మరి ఏమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. సో అంటే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ అమిత్ షా గారు చేయమంటే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు. ఒకవేళ ఆయన ఎంపీగా పోటీ చేస్తే నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఈయన అంటున్నారు. మరి ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? మీకు చిన్న క్లారిటీ, పవన్ కళ్యాణ్ గారికి పిఎస్ఎల్విన్ వర్మ పూర్తి పేరు, ఆయన పేరు వర్మ గారికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏం లేదండి. కేవలం శ్రేణుల మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. టీడీపీ అండ్ జనసేన శ్రేణుల మధ్య చిన్న కోల్డ్ వార్ ఉంది. అది ఎట్లా అంటే, వర్మ గారు గత 5 ఏళ్ళుగా కూడా చాలా వరకు కష్టపడుతున్నారు. ఆయన సొంతగా డబ్బులతోనే అన్ని ఖర్చు పెట్టి ఎంతో కొంత సర్వీస్ చేయడము, అక్కడ స్థానికంగా ఉండే ప్రజా వ్యతిరేక విధానాలకి ఎదురు తిరిగే ప్రభుత్వ విధానాలకు ఎదురు తిరిగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడ్డము, వైసీపీ ఈ తరపున అటాక్ చేసే వాళ్ళకి కూడా ఎవరైతే అటాక్ చేస్తున్నారో వైసీపీ మీద వాళ్ళకి మద్దతుగా ఉండడం గట్రా చేశారు. సో ఆబ్వియస్లీ ఆయన టీడీపీకి సంబంధించిన కొన్ని హోర్డింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో యువకులకు సంబంధించిన యాత్రలో కూడా ఈయన కలిశారు, లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే సరే, టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న నేపథ్యంలో ఆ పిఠాపురం స్థానం అనేది ఉమ్మడి పోటీకి సంబంధించి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా పిఠాపురం సీటు టీడీపీకి వెళ్తే వర్మ గారి సీట్ కన్ఫర్మ్. ఒకవేళ జనసేనకి వెళ్తే ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారా, ఇంకెవరు అభ్యర్థి ఉన్నారా? ఇలాంటివి కొన్ని వినిపించాయి. అంటే మరి గతంలో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి కూడా వస్తారు, చేరుతారని అనుకున్నారు కదా. సో ఎక్కడ అంటే ఊహాగానాలు ఇవన్నీ. సో ఎలాగూ రాదు, అది టీడీపీకే ఫేవర్గా ఉంది. ఎందుకంటే ఆయన వైపు ఆ పిఠాపురంలో కాపు సామాజిక వర్గం వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వర్మ గారి కోసం ఫేవర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎవరికి ఏ సీటు కేటాయించబడుతుంది అనే సందర్భంలో వర్మ గారికి ఒకవేళ ఇవ్వకపోతే జనసేనలో ఎవరికి ఇచ్చినా నేను ఊరుకునేది లేదు, కానీ బట్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా మద్దతుగా నిలబడతా, ఆయనకి గెలిపించడానికి ప్రయత్నిస్తా అని చెప్పి గతంలో వర్మ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎక్కువగా ఆయన మీద దియ్యుబట్టేలాగా, మరీ దరిద్రంగా బురద జల్లేలాగా విమర్శలు అయితే ఉండవు. ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, కానీ అది కూడా ఆ 3 పెళ్ళిళ్ళ కాన్సెప్ట్ తప్పితే ప్యాకేజీ అంటే వీళ్ళ వైపు రాలేదు, వాళ్ళ వైపు మాట్లాడతారని కడుపు మంటతో అక్కసుతో అని ప్యాకేజీ స్టారు 3 పెళ్ళిళ్ళు మాట్లాడతారు. ఇంకేం మాట్లాడతారు? ఫలానా ప్రొడ్యూసర్కి ఎగ్గొట్టాడని మాట్లాడతారా, లేదా ఫలానా సినిమా సైన్ చేసి చేయలేదని మాట్లాడతారా, లేదంటే బూత్ సినిమాలు చేశాడని మాట్లాడతారు? ఇంకేం మాట్లాడడానికి లేదు కదా. అలా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు తప్పితే ఆ టీడీపీ వాళ్ళతో డబ్బులు తీసుకున్నాడేమో అందుకే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడతారు, ఆ 2 టాపిక్లు తప్ప వేరే మాట్లాడతారు. అవి కూడా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడింది. సో అట్లాగా పవన్ కళ్యాణ్ మీద ఎవడు అంతగా విమర్శించరు. కాబట్టి ఈయన కూడా ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేనాని కానీ నిలబడితే నేనే మద్దతు ఇస్తానని చెప్పారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, ఎమ్మెల్యేగా వెళ్తారా ఎంపీగా వెళ్తారా అనేవి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ కూటమి కూడా కలిసిన తరువాత గెలుపు ఖాయమవుతుంది అనుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా ప్రయత్నించింది టీడీపీ జనసేనతో కలవడానికి. దానికి ప్రయత్నానికి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు బాగా నలిగిపోయారని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి సెంట్రల్లో రేపు సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, నెక్స్ట్ బీజేపీ వస్తుంది, అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా వెళ్తారు. ఇక్కడుంటే ఏముంది, ఎలాగూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయనకు ఒక కీలకమైన క్యాబినెట్ హోదా ఏదో ఇస్తారు, మేబీ హోమో ఆర్థిక శాఖ ఏదో ఒకటి ఇస్తారు. అట్లాగే ఇచ్చినప్పుడు ఈయన మేబీ ఇంకా బాగా ప్రెజర్ అయ్యి అంత అయితే అందరూ అనుకున్నందుకు డిప్యూటీ సీఎంగా ఇవ్వచ్చు, ఇంకో రకంగా ఏదైనా ఇవ్వచ్చు. బట్ కేంద్ర మంత్రి అంటే ఆ హోదా వేరుంటుంది కదా అనే ఉద్దేశంలో కొంతమంది అలా కూడా మాట్లాడుకున్నారు. అయితే దీనికి బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుంది పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ స్వయాన పక్కన సీట్లో కూర్చోబెట్టించుకోవడం స్టేజ్ షోస్ మీద. సో బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఈయన్ని సెంట్రల్ వైపు తీసుకెళ్ళిపోతారు, ఎలాగా స్టేట్లో నడిపించడానికి మరలా ఉత్తేజపరచడానికి బాబు గారు ఎలాగో ఉన్నారు,
అనే వార్తలు కూడా వచ్చే నేపథ్యంలో ఆయన రెండు పోటీ చేస్తాడని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి. అప్పుడుండే ఎలక్షన్స్ తర్వాత జరిగే పరిణామాలు బట్టి, ఎలక్షన్స్ తర్వాత వచ్చే పరిస్థితులు బట్టి ఈయన డిసిషన్ తీసుకొని సెంట్రల్ మినిస్టర్ వైపు వెళ్తారా, స్టేట్ మినిస్టర్ వైపు ఉంటారా అనేది కూడా రకరకాల ఊహాగానం వినిపించాయి. ఫైనల్గా ఆయనే నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను కొండబద్దలకొండ చెప్పారు. ఆ రోజు ఏమైందంటే అలా కొండబద్దలకొండ చెప్పిన మరుక్షణం చాలామంది టీడీపీ శ్రేణులు టీడీపీ జెండాలు కాల్చేయడం, కటౌట్లు కాల్చేయడం గట్రా చేశారు. బట్ అప్పుడు వర్మ గారు అనుచరులే చేశారా, లేదా టీడీపీ శ్రేణులు గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రీచ్ అవ్వలేదు కూడా చేశారో తెలియదు, కానీ మొత్తాన్ని చేశారు. బట్ ఎన్నికల ముందు ఇట్లా రెబల్స్, మనస్తాపం చెందిన వాళ్ళు, ఎక్స్పెక్టేషన్స్ రాని వాళ్ళు ఇట్లా తగలబెట్టడం, నిరసన చేయడం సహజం. బట్ అప్పుడు వర్మ గారు ఏం చెప్పారంటే, ఈ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పోటీ చేస్తే అని ఆయనకు మద్దతు ఇస్తా, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరైనా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తా, నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు ఇండిపెండెంట్గానే పోటీ చేసి ఆ వ్యక్తిని ఎవరిని పెట్టినా కూడా ఓడించేస్తాను అన్నట్టుగా వర్మ గారు వ్యాఖ్యలు చేశారు. సో గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన కాన్సెప్ట్ టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఒకవేళ ఎంపీకి వెళ్తాడా ఎమ్మెల్యేకి వెళ్తాడా, ఒకవేళ రెండూ పోటీ చేశాడు అనుకుందాం, రెండిట్లోనూ గెలుపొందాడు, ఖచ్చితంగా అవదానికి రాజీనామా చేయాలిగా, అప్పుడు దానికి బై ఎలక్షన్స్ వస్తాయిగా. ఒకవేళ అప్పుడు పరిస్థితులు బట్టి ఆయన సెంట్రల్కే రమ్మన్నారు మోడీ గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా సజెస్ట్ చేశారో అనుకుందాం, ఆయన సెంట్రల్గా వెళ్ళిపోతే అప్పుడు ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేయాలిగా, అప్పుడు ఆబ్వియస్లీ ఈయనకే వస్తుంది. అలాంటి ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప, ఇప్పుడు నేను ఎంపీగా ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదని మాత్రం చెప్పలేదు. రెండూ చేస్తారేమో చూద్దాం. బట్ కాకినాడకి ఆల్రెడీ ఆయన పేరేంటి ఉదయ్ శ్రీనివాస్ ఎవరో ఉన్నారు కదా, ఆయన పేరు కన్ఫర్మ్ అయింది. ఒకవేళ అలా అయితే మరి ఆయన ఎక్కడ పెడతారు? ఆయన ఎంతవరకు పోటీ ఓకే అనుకున్నాడు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు కదా. కాబట్టి చూద్దాం. వారి అంటే వర్మ గారు అయితే సానుకూలంగానే స్పందించాడు. ఆయన నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తానని చెప్పాడు. దానికి తగ్గట్టుగా టీడీపీ శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని మనకు దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందని చెప్పాడు. ఇన్ కేస్ ఆయన సెంట్రల్ వైపు ఎంపీగా కూడా వెళితే అప్పుడు ఈ స్థానం దక్కొచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేశారే తప్ప అదే జరుగుతుందని ఎక్కడ చెప్పలేదు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మేబీ అలా జరిగితే ఇలా జరగవచ్చు అని ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బట్ శ్రేణులు మాత్రం ముందు ఇదైనా గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ సర్దుకుంటాయి. అరే మా ఉమ్మడి గవర్నమెంటే కదా వచ్చింది కదా, అప్పుడు అందరూ ఒకటే అయిపోతారు. లేకపోయింది అనుకుంటే మళ్ళీ మీ వల్ల పోయింది అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.